హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సబ్జా గింజలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే నేను చూపిస్తాను. తులసి ఆకులు గింజలతోనే మనం తయారు చేసుకోవచ్చు. షాప్లో కంటే మనం తులసి గింజలతోనే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తులసి విత్తనాలు ఉన్నాయి కదా, ఎండిపోయినవి చూడండి. వీటిని బాగా నీళ్ళలో కానీ వేసుకొని కలుపుకుంటే చూడండి, నానాక ఎక్కువ టైం పట్టదు. అట్లా వేయంగానే 2 నిమిషాలు ఇలా అయిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు కానీ ఇట్లా అయిపోతే మనం అంతే కొంచెం షుగర్ వేసుకొని కలుపుకొని తాగేయడమే. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తాను, ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఇప్పుడే కొత్తగా ట్రై చేస్తున్నాను. అంతకుముందు అయితే షాప్లో అయితే కొనుక్కొని తాగేవాళ్ళం అనమాట. నాకు తెలీదు, కానీ ఇప్పుడే ట్రై చేస్తాను. తులసి గింజలతోనే వస్తాయి సబ్జా గింజలని.